తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో దళిత మహిళ హర్షవీణపై జరిగిన దాడి ఘటనపై దళిత జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెడ్వుడ్ పార్కులో దామర్ల సిద్దయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ కోడూరు టోల్గేట్ వద్ద జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర దళిత మహిళ హర్షవీణపై అనుచిత పదజాలంతో దూషించి బహిరంగంగా దాడి చేశాడని ఆరోపించారు. ఘటనకు 4 రోజులు గడిచినా ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడాన్ని వారు తప్పుపట్టారు. తక్షణమే తాతంశెట్టి నాగేంద్రపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 3 రోజులుగా చర్యలు తీసుకోకపోతే బాధితురాలు హర్షవీణతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన అనంతరం పోలీస్ స్టేషన్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. తెలియనటువంటి దృష్టిలో మనం ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఆడబిడ్డకైనా సరే ఏదైనా జరిగితే ఆ రోజే వాడికి చివరి రోజు అని చెప్పి అన్నాడు. కానీ ఈ రోజున రైల్వే బోర్డుల్లో నడి రోడ్డులో టోల్గేట్లో లక్షలాది మంది చూస్తుండగా అది పోలీసుల సమక్షంలో పోలీసులు జోక్యం చూస్తుంటే వాళ్ళ లాఠీ తీసుకొని ఒక దళిత మహిళ పైన దాడి చేయడం ఎంతటి న్యాయం? అసలు ఎవరైనా పట్టించుకున్నారా? కనీసం ఈ యొక్క తాతంశెట్టి నాగేంద్ర దాడి చేస్తే ఆయన కనీసం ఒక 5 నిమిషాలు కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టలేకపోయినటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఈ రోజు రాజ్యాంగం నడుస్తుందా? లేక దళితులతో ఏకమై ఈ రోజున